హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి June 29 చరణ్ బర్త్డే. ఇంకా ఉదయాన్నైతే మా వదిన అంతా పూజ చేసేసింది. ఇంకా చరణ్ కూడా రెడీ అయిపోయాడు. ఇంకా టెంకాయ కొట్టేదానికైతే వచ్చేసాడు దేవుని గదిలోకైతే. ఇక్కడ వాళ్ళ నాన్న వచ్చేసి హ్యాపీ బర్త్డే చెప్తా అంటే థ్యాంక్ యూ నాన్న అయితే చెప్తా ఉన్నాడు. ఇంకా చరణ్కి వచ్చేసి 3 years కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఈ రోజుకి 4th year అయితే వస్తుంది. ఇంకా చరణ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటనేది అయితే వ్లాగ్ అయితే తీసాము. ఇంకా మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుందనేసి. ఇంకా చరణ్ అయితే టెంకాయ కొడతా ఉన్నాడు. చరణ్ అయితే పగలడం లేదు అది. ఇంకా వాళ్ళ నాన్న హెల్ప్ అయితే తీసుకున్నాడు. ఎట్లా తిప్పు నాన్న ఇప్పుడు సరేనా తిప్పు. చరణ్ వచ్చేసి కొంచెం తగ్గిపోయాడండి. ఈ మధ్య జ్వరం అయితే వచ్చింది చరణ్కి. ఇంకా అందుకోసమని కొంచెం తగ్గిపోయాడు. హాస్పిటల్లో చూపించాము, పర్వాలేదు ఇప్పుడైతే. ఇప్పుడు 3వ సంవత్సరం వెళ్ళిపోయి 4 వచ్చేటప్పుడు అలానే ఉంటుందంట. ఏళ్ళ సందని అయితే అన్నారు. ఇంకా మేమైతే మంత్రపించాము కూడా, ఇప్పుడు పర్వాలేదు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా అమ్మ మా నాన్న దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉన్నాడు. ఫస్ట్ ఇయర్ బర్త్డే అయితే కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. ఇంకా మా వాళ్ళకి ఇంకా తెలిసిన వాళ్ళకి అందరికైతే చెప్పి ఇప్పుడైతే ఏం చేయడం లేదు. సెకండ్ బర్త్డే వచ్చేసి నందలూరులో అయితే సెలబ్రేట్ చేసాము. ఇంకా నందలూరులో వచ్చేసి చరణ్ పేరు మీద సోమనాథ స్వామి దేవస్థానంలో అయితే మేము డబ్బులు కట్టాము కదా, అది ఈ సంవత్సరం చరణ్ బర్త్డే రోజు అయితే భోజనాలు పెడతారు. ఇంకా ఆ రోజు అక్కడికి వెళ్ళున్నాం కాబట్టి ఇంక అక్కడే సెలబ్రేట్ చేసాము. ఇంకా ఈ ఇయర్ వచ్చేసి శనివారం వెళ్ళేసి సోమనాథ స్వామి గుడికి దర్శనం చేసుకొని అయితే వచ్చారు. ఇంకా సండే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మేమైతే వంట అయితే చేసుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి మా లంచ్ చికెన్ బిర్యానీ అయితే చేసాము. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు ఈరోజు. ఇంకా వాళ్ళు మాత్రమే వచ్చేది, ఇంకెవరైతే రావడం లేదు, ఎవరికి చెప్పలేదు. ఇంకా దాల్చా చేసుకున్నాం దాంట్లో కాంబినేషన్గా. ఇంకా వైట్ రైస్, రసము, ఇంకా పెరుగు చట్నీ కూడా చేసుకున్నాము. ఇంకా లంచ్ టైంలో అయితే అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే వడ్డిస్తూ ఉన్నాము. ఇంకా అద్విత ముందే తినేసింది, అందరికన్నా ముందు తినేసి ఇక్కడ కూర్చొని ఆడుకుంటా ఉన్నింది. అన్నం ఎట్లుంది? అన్నం ఎట్టుంది? అద్వి ఇప్పుడే ఇంకొకరు వస్తున్నారు తినేసి. మేము చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి నా? ఎట్లుంది చెప్పు. చెప్పమా. అమ్మకి రివ్యూ అంటే తిన్నావు కదా, బో తిన్నావు కదా. చెప్పు అద్విత ఇట్లా చూడు. మావి అమ్మ చెప్పు ఎట్లుంది రైస్? సూపర్ ఉంది. మా వాళ్ళనైతే రివ్యూ అడిగాను నేను, అన్నం ఎలా ఉంది ఏంటి, చేసాం కదా కష్టపడి, చెప్పకుండా వెళ్ళిపోతా ఉంటే ఇంకా వాళ్ళు చెప్తా అంటే వీడియో తీసుకుందామని అయితే వీడియో తీసుకున్నాము. ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ బాగున్నాయి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరూ పడుకొని ఉన్నారు. ఇంకా డెకరేషన్ చేద్దామని అయితే మేము అనుకుంటున్నాము. ఇంకా మా అన్న వాళ్ళంతా బయట ఉంటే పిలిచేసి వచ్చాను. వాళ్ళు వచ్చేలోపు అయితే నేను ఏమైనా చేద్దామనేసి బెలూన్స్ అన్న గాలి ఉద్దామని తీసుకున్నాను. ఇంకా అది అయితే అస్సలు నిద్రపోలేదు. వాళ్ళ అమ్మ నిద్రపిద్దామని చూసినా కూడా ఇంకా హడావిడిగా ఉంటే పిల్లలు నిద్రపోతారు. ఇంక ఇక్కడే కూర్చొని ఉంది. నందలూరు నుంచి వస్తా వీళ్ళు బెలూన్స్ ఇంకా క్యాప్ ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చారు. నందలూరులోనే కేక్ కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చారు, హనీ కేక్. అది ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మా వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు. ఇంకా బెలూన్స్ అయితే ఊతున్నాము. ఇది తీగ పెట్టాలా? ఏం పాల్గొట్టారు?
అది అద్వి లోపల అన్ని రెడీ కలుమి కలుమి అది ఆయన దారం మీద పడింది అద్వి అవి బెలూన్స్ వచ్చేసి గాలి ఊతా అంటే కొంచెం ఏదో రకంగా సౌండ్ వస్తూ ఉంది కదా, కొంతసేపు అలా మేమైతే అందరము కలిసి ఎంజాయ్ చేసాము. ఇంకా వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, అది వచ్చేసి ఆన్లైన్లో మరి ఆఫ్లైన్లో గుర్తులేదు. చరణ్ ఫస్ట్ బర్త్డే అప్పుడే తీసుకున్నాము. ఇంకా చరణ్ వచ్చేసి ఇప్పుడే నిద్ర లేచాడు, లంచ్ కూడా చేయలేదు. చరణ్కి చికెన్ బిర్యానీ అంటే ఇష్టము, ఎందుకని అలసిపోయాడో ఏమో తొందరగా నిద్రపోయాడు తినకతలకి. లేచలోపు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం డెకరేషన్ చేసి, అంతలోపే లేచేశాడు మా హడావిడంతా చూసి. ఇంకా చరణ్ లేచిన తర్వాత అయితే బెలూన్స్ అవి చూస్తే ఏంటి ఇవన్నీ అడుగుతున్నాడు. నీ బర్త్డే కదా, కేక్ కట్ చేస్తావు కదా, తొందరగా లేయి రెడీ అవుతూ అంటే ఏడ్చకుండానే లేచాడు, లేకపోతే ఏడుస్తాడు కొంతసేపు. ఇంకా మా నాన్న ఎత్తుకొనే ఉండాలి. అద్విత వచ్చేసి నిద్రపోలేదు, కొంతసేపు అన్న నిద్రపిద్దాం అనుకుంటే ఇంకా మా అమ్మ సైకిల్లో కూర్చోబెట్టేసి టవల్ కట్టేసింది అడుగు కింద పడకుండా, లేకపోతే బెలూన్స్ అవి ఇవి తీసుకుంటూ అట్లా ఇట్లా పరిగెడతా ఉంది. పట్టుకోవడం కష్టమైపోతుంది ఇప్పుడు అద్వితాన్ని. ఇంకా మళ్ళీ చరణ్ అయితే పడుకున్నాడు, మీ పని మీరు చేసుకోండి నేను కొంతసేపు లేస్తా అనేసి ఇంకా మేమైతే డెకరేషన్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా మా వాళ్ళందరూ చుట్టూ చూస్తూ ఉన్నారు. ఒక రకం డెకరేషన్ అనుకుంటే ఇంకొక రకం అయిపోయింది. బెలూన్స్ అయితే అస్సలు నిలబడడం లేదు, గాలి ఎక్కువగా ఉంది. కొన్ని బెలూన్స్ కూడా పగిలిపోయాయి, అంటిస్తా అంటే వాళ్ళకైతే అస్సలు అంటుకోవడం లేదు, పెయింట్ ఉండడం వల్ల ఏమో. డబల్ టేప్ అంటిస్తే అంటుకుంటుందేమో అనుకున్నాము, అసలు అంటుకోలేదు. ఎలాగోలా అలా అయితే డెకరేషన్ చేసాము సింపుల్గా అయినా కూడా. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా మా వదిన అయితే కేక్ తీసుకొని వస్తా అంటే మా వాళ్ళందరూ నవ్వుతున్నారు కేక్ తీసుకొని వస్తుందనేసి. ఇంకా చరణ్ కూడా రెడీ అయిపోయాడు. అద్వితాన్ని కూడా కొంతసేపు అయితే నిద్రపించాము, ఒక 20 minutes అలా. ఇంకా మళ్ళీ లేపేసాము, కొంచెం నిద్రలోనే ఉన్నింది. ఇంకా మళ్ళీ కేక్ కట్ చేసేటప్పుడు లేకుంటే బాగుండదు కదా అని చెప్పేసి లేపేసాము, రెడీ కూడా చేసాము అద్వితాన్ని. ఇంకా చరణ్ అయితే ఈ అవుట్ఫిట్ వేసుకొని అయితే రెడీ అయిపోయాడు కేక్ కట్ చేసేదానికి. మళ్ళీ మళ్ళీ వేస్తాం. కొట్టండి ఒకరన్నా పాపమా. హ్యాపీ బర్త్డే. ఎదురు మా ఫోటోలో మళ్ళీ ఎడుతుడు అర్సాకండి ఏం కాదు. తీసేది చెల్లి పెట్టు, అదే అదే పెట్టురా, నీ చేతిలోనే పెట్టురా. ఏమి ఎంత తెప్పించుకుంటావులే పాపం ఏమి పడిపోయింది నోట్ల పెట్టరా చెది. ఇంకొకరు అమ్మకు పెట్టు, ఒకరు వచ్చేసి నాన్నకు పెట్టు అనేది అంటా ఉన్నారు మా అమ్మ వాళ్ళు. తల్లిదండ్రులు ఎవరైనా సమానమే కదా, అమ్మైనా నానైనా. అమ్మ వచ్చేసి కడుపులో మోస్తే నాన్న వచ్చేసి గుండెల మీద మోస్తాడు అంటారు కదా,
ఎప్పటికైనా అమ్మ నాన్న అనేది స్పెషల్, ఎవరికి పెట్టినా ఒకటే. ఇక్కడ వచ్చేసి మా అమ్మకి మా నాన్నకైతే తినిపిస్తూ ఉన్నాడు చరణ్. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ అంటే ఇంకా చరణే మా ఇంట్లో చిన్నపిల్లోడు, ఇంకా అందుకని మేమందరం అయితే చరణ్ని చాలా బాగా చూసుకున్నాము. చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట చరణ్. మేము ఏదన్నా అన్నా అలుగుతాడు, మాకు ఏదన్నా అయినా కూడా చాలా ఫీల్ అయిపోతాడు, బాధపడతాడు. కొంచెం కేరింగ్ ఎక్కువ మా చరణ్కి వచ్చేసి. పెద్ద అయితే ఎలా ఉంటాడో ఏమో, ఇప్పుడైతే క్యూట్ బాయ్, మంచిగానే చూసుకుంటాడు అందరిని అయితే. ఇంకా వాళ్ళ చెల్లెల్ని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చరణ్ బర్త్డే చూడడం అంటే ఇదే మా అన్న మా అత్త మామూలుగా అయితే వీడియో కాల్స్లో చూస్తారు. ఇయర్ వచ్చేసి దగ్గరుండి మరి సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు చరణ్కి. ఇక్కడ మా పెద్దత్తకు వచ్చేసి కొంచెం షై అనమాట, వీడియోస్ తీస్తా అంటే అస్సలు ఉండదు, వెళ్ళిపోతూ ఉంది. మా చిన్నత్త అలా కాదు, ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోండి, వీడియోస్ అయినా తీసుకోండి అని అయితే అంటూ ఉంటారు, ఇబ్బంది పడరు. మా పెద్దత్తే కొంచెం ఫీల్ అవుతారు. మా అద్విత అయితే కొంచెం ఫీల్ అయిపోతుంది, వాళ్ళ అన్న దగ్గరికి వదలలేదనేసి. వదిలామంటే కేక్ మొత్తం పాడు చేస్తుంది, కొంచెం సీరియస్గా చూస్తుంది, మమ్మల్ని భయపెట్టేస్తూ ఉంది. ఇంకా చరణ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకైతే కేక్ కట్ చేసి తినిపిస్తూ ఉన్నాడు. ఇంకా చరణ్కి అయితే వాళ్ళ మామ గిఫ్ట్ తీసుకొని వచ్చాడు, టెడ్డీ బేరు, అది గిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అద్వితాన్ని అయితే తీసుకొని వచ్చేసాము ఇక్కడికి, చరణ్తో కలిపి ఒక ఫోటో అయినా తీపిద్దామనేసి. ఇంకా కేక్ అంతా పీక్తా ఉంటుందని చెప్పేసి మేము తీసుకొని రాలేదు ముందంతా. ఇంకా ఇప్పుడు చూడండి కత్తి కూడా తీసుకునింది, నేను కట్ చేస్తాననేసి. ఇంకా అద్విత బర్త్డే కూడా ఇంకా 2 monthsలో ఉంది, ఆగస్ట్లో వస్తుంది అద్విత బర్త్డే. ఇంకా అద్విత బర్త్డే టైంకి అయితే ఇంకా మా అన్న మా అత్త అయితే ఉండరు, వాళ్ళైతే కొంచెం ఫీల్ అవుతున్నారు. ఇంకా అద్విత బర్త్డే చూడలేము ఇంకా ఎప్పుడు కూడా. చరణ్ బర్త్డేని ఇప్పుడు 3 yearsకి అయితే చూసామనేసి ఈ పాటికే వెళ్ళుండేవారు. నెక్స్ట్ మంత్ 16, 17 వచ్చేసి శ్రీ శీతలగంగమ్మ అమ్మవారిది జాతర అయితే ఉంది, ఇంకా జాతర చూద్దామని అయితే ఉన్నారు. ఇంకా జాతర అయిపోయిన తర్వాత ఏమన్నా వెళ్తారేమో, ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేసుకోలేదు. ఇంకా చరణ్కి అయితే వాళ్ళ చెల్లెలు తినిపిస్తూ ఉంది. ఇంకా మిగిలిందైతే చూడండి చేయాలా నోట్లో పెట్టుకుంటా ఉందో. ఇంకా మా చిన్నన్నకు వచ్చేసి పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అద్వితాన్ని అయితే కొంతసేపు కూడా కింద పెట్టాడు, ఎత్తుకొని తిప్పుతానే ఉంటాడు. ఒకవేళ నిద్రపోతానే లేపు మరీ ఎత్తుకుంటా ఉంటాడు. మేము కొంతసేపు అలా నిద్రపోని లేనైతే అంటూ ఉంటాము. ఇంకా చిన్నప్పటి నుంచి అయితే చూడలేదు కాబట్టి ఇంకా మాత్రం అయితే ఉంటుంది కదా. ఇంకా మేమైతే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా వీళ్ళని, అలా అని ప్రేమ తక్కువ అనేం కాదు, మాకు వీళ్ళంటే చాలా ఇష్టం అనమాట. రేపేనా పెడుమా అమ్మ పెట్టు. June 30 వచ్చేసి మా అమ్మ నాది వెడ్డింగ్ యానివర్సరీ. చరణ్ బర్త్డే మరుసటి రోజు అయితే
ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు కూడా కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకొని సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి క్యాప్ అయితే తీసుకొని వచ్చాము హ్యాపీ బర్త్డే అనేది, దాన్ని మర్చిపోయాము మేమైతే. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ అయితే కేక్ కట్ చేపిస్తూ ఉన్నాము. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, మనం ఏదైతే స్పెషల్గా చేసుకుందాం అనుకుంటామో అప్పుడే మర్చిపోతాము. అదే పనిగా అయితే మా వదిన క్యాప్ కావాలని చెప్పేసి కొంచెం తిరిగిందనమాట నందలూరులో తీసుకొని వచ్చింది, కానీ అప్పటికి గుర్తయితే లేదు. ఇంకా లాస్ట్లో అయితే క్యాప్ పెట్టేసి కేక్ అయితే కట్ చేయించాము. ఇంకా ఫ్యామిలీ పిక్ తీసుకుందామని చెప్పేసి అయితే అందరం అయితే ఇలా నిలబడుకొని పిక్ అయితే తీసుకున్నాము. మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చరణ్ని మంచిగా విష్ చేయండి, ఇలాంటి బర్త్డేలు మరిన్ని జరుపుకోవాలనేసి. థ్యాంక్ యూ సో